హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిజే మ్యావిక్ మినీ డ్రోన్ అండ్ గోప్రో హీరో 8 బ్లాక్ ఈ రెండు అన్బాక్సింగ్ అండ్ స్పెసిఫికేషన్స్ వీడియో అయితే చూడబోతున్నాం. అండ్ నేనైతే ఈ రెండు మొన్న అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో పర్చేస్ చేశాను. డ్రోన్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 30,500 రూపీస్ దాకా పడింది. అండ్ గోప్రో హీరో 8 బ్లాక్ అయితే నేను ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టాను. ఇది ఫ్లిప్కార్ట్లో 31,000 పడింది. అండ్ ఇదైతే అమెజాన్లో పెట్టాను. సో రెండింటి మీద నాకు ఆల్మోస్ట్ ఒక 3,000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ మనం డిజే మ్యావిక్ మినీ అన్బాక్సింగ్ చూద్దాం. అండ్ దెన్ ఆ తర్వాత గోప్రో హీరో 8 అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి డిజి కంపెనీ వాళ్ళది. మోడల్ వచ్చేసి మ్యావిక్ మినీ. అండ్ ఇది వచ్చేసి అల్ట్రా లైట్ 249 grams వెయిట్ ఉన్న డ్రోన్ అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డ్రోన్ని మనం మ్యాక్సిమం ప్లేసెస్లో ఎగరేయచ్చు. అంటే దీనికి రెస్ట్రిక్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అల్ట్రా లైట్ వెయిట్ ఉండటం వల్ల. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూస్తే మనం ఇక్కడ ఇందాక మనం అనుకున్నట్టుగా 249 grams అల్ట్రా లైట్ వెయిట్ అండ్ 30 minutes మ్యాక్సిమం ఫ్లైట్ టైం. సో దీంట్లో వచ్చేసి ఒక బ్యాటరీనే వస్తుంది. అండ్ దాంతో మ్యాక్సిమం ఫ్లైట్ టైం వచ్చేసి 30 minutes అని చెప్తున్నారు. అండ్ 4 kilometers వరకు హెచ్డి అంటే 720p రేట్తో మీరు వీడియో ట్రాన్స్మిషన్ అయ్యే స్కోప్ ఉంటుంది. అండ్ విజన్ సెన్సార్ ప్లస్ GPS ప్రిసైజ్ హోవర్ ఉంది. అండ్ 3-axis గింబల్ ఉంది విత్ 2.7K కెమెరా. సింప్లిఫైడ్ రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ కూడా దీంతో పాసిబుల్. అండ్ ఇది వచ్చేసి మనకి బాక్స్లో ఏమున్నాయనేది ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. డ్రోన్, ఒక బ్యాటరీ అండ్ రిమోట్ కంట్రోలర్, దీంతో ఇవే వస్తాయి. ఇది కాకుండా దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంటుంది, అది వచ్చేసి మ్యావిక్ మినీ కాంబో అని ఉంటుంది. దాంతోపాటు మీకైతే ప్రొపెలర్ గార్డ్, అలాగే ఎక్స్ట్రా బ్యాటరీ ఛార్జరు ఇవి కూడా వస్తాయి. బట్ మనకైతే ఇండియాలో ప్రస్తుతానికి అది అవైలబుల్ లేదు. ఇండియాలో అది కొనాలంటే ఆల్మోస్ట్ 76 నుంచి 78,000 వరకు ఉంది దాని ప్రైస్. ఈ మోడల్ అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా అమెజాన్ సేల్లో నాకు 30 నుంచి 31,000 వరకు పడింది అంతే. సో లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన డ్రోన్ అండ్ ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్. బాక్స్ ఓపెన్ చేయగానే అయితే మనకి అవే కనబడుతున్నాయి. అండ్ ఫస్ట్ అయితే దాన్ని బయటికి తీసేద్దాం. సో ఇదే మన డ్రోన్. చాలా ఉజ్జిగా బాగుంది, చాలా చిన్నగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నా చేతిలో అయితే చాలా చిన్నగా ఉంది. ఎగ్జాక్ట్లీ నా చేయంత కూడా లేదు ఇది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది డ్రోన్ది. అండ్ ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్. పెట్టుకోవడానికి ఇది వచ్చేసి యాంటీనా. అండ్ ఈ కింద ఇదిలో ఓపెన్ చేసుకొని ఇక్కడ మన ఫోన్ ఫిక్స్ చేసుకొని, మీ ఫోన్ ఏ లెంత్లో ఉంటే ఆ లెంత్లో దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ లోపల ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ తర్వాత ఇంకా మనకి చిన్న బుక్స్ అండ్ ప్లే కార్డ్స్ ఉన్నాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ఎందుకంటే బాక్స్లో అయితే ఏం లేవు. బాక్స్ పక్కన పెట్టేద్దాం. సో వాళ్ళు ఇందాక దాంట్లో చూపించినట్టుగా స్క్రూ డ్రైవర్, అండ్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రా ప్రొపెలర్స్, అండ్ ఇది వచ్చేసి మన రిమోట్కి సంబంధించిన జాయ్స్టిక్స్. ఇది వచ్చేసి USB కేబుల్ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ USB కేబుల్ ఇది. సో రిమోట్ కంట్రోలర్ కేబుల్స్ అనమాట. సో ఒక సైడ్ వచ్చేసి రిమోట్ టు డ్రోన్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ రిమోట్ కనెక్ట్ చేయడానికి, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మన ఫోన్ కనెక్ట్ చేయడానికి. ఇది వాళ్ళు USB, ఇది వచ్చేసి నార్మల్ USB అండ్ ఇది నార్మల్ USB టు లైట్నింగ్. అంటే ఇది ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే, లేదా ఐప్యాడ్ కానీ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే
ఇది ఈ కేబుల్ వాడాల్సి ఉంటుంది రిమోట్ కనెక్టివిటీకి. అండ్ ఒకవేళ మీ ఫోన్ సి టైప్ అయితే కనుక మీ ఫోన్ని కనెక్ట్ చేయడానికి సి కేబుల్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా మంచి ఇది, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 3 కేబుల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు మన డ్రోన్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఇంకొకసారి ఇప్పుడు ఈ డ్రోన్ ఇక్కడ సీల్ వేస్తున్నారు అండ్ ప్రొపెలర్స్కి ఇక్కడ సీల్ వేస్తున్నారు. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి ఈ ప్రొపెలర్స్, సో అందుకని వీళ్ళు ఇక్కడ సీల్ వేసారు. సో ఈ సీల్ ఓపెన్ చేసి మనం డ్రోన్ ఒకసారి చూద్దాం. సో ఉన్నాయి. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనే డైరెక్షన్స్ ఫస్ట్ టైం ఓపెన్ చేసేవాళ్ళంటే కనుక ఇక్కడ ఇచ్చింటారు. ఇదేంటంటే ఈ వెనకాల పక్క ఉన్నవి ఇలా ముందుకి ఇలా తీయాలి. సో ఈ కింద ఉన్నవి మాత్రం ఇలా కిందకి ఇలా ఓపెన్ చేయాలి. నేను కూడా చూపిస్తాను. సో ఇలా ఓపెన్ చేయండి. పైన ఉన్నవి ఇలా సైడ్కి ఓపెన్ చేయండి అండ్ కింద ఉన్నవి మటుకి ఇలా, అలాగే ఇలా కింద పక్కకు ఓపెన్ చేయండి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ డ్రోన్. సో ఇది బ్యాటరీ ఇన్స్టలేషన్ ప్లేస్. ఇక్కడ బ్యాటరీ దీంట్లోనే ఇచ్చారు ప్రస్తుతానికి మనకి. సో బ్యాటరీ ఎలా రిలీజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక ముందు ఇది వచ్చేసి దీనికి మీకు గింబల్ కెమెరా, దీని కెమెరా వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది గింబల్ ప్రొటెక్టర్. ఓకే, ఇది వచ్చేసి గింబల్ ప్రొటెక్టర్ అండ్ ఇది మన గింబల్ అండ్ ఇది మన కెమెరా. సో మీకు ఈ కాంబోలో కాకుండా ఈ నార్మల్ కెమెరా ప్యాకేజ్లో కూడా మీకు గింబల్ ప్రొటెక్టర్ వస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఈ లైట్స్ మనకి వెలుగుతాయి. దీన్ని బట్టి మనం ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఈ డ్రోన్లో. అండ్ ఈ బటన్ వచ్చేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. అండ్ సో ఈ డ్రోన్కి మనం ఛార్జింగ్ ఎలా పెట్టాలి అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి కూడా చూపిస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేయడం చూద్దాం. డ్రోన్ స్టార్ట్ చేయాలంటే ఒకసారి ఇలా, ఇది పవర్ బటను, ఈ డ్రోన్కి ఇక్కడ ఉంటుంది, కింద వైపు ఉంటుంది. సో డ్రోన్ని స్టార్ట్ చేయాలంటే ఇలా ఒకసారి ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ పట్టుకుంటే అలా మీకు మోటార్ స్టార్ట్ అయిన తర్వాత సౌండ్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు బటన్ రిలీజ్ చేస్తే ఈ ఇండికేటర్, స్టార్ట్ ఇండికేటర్ వెలుగుతుంది. సో ఇలా మన డ్రోన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదే డ్రోన్ని మళ్ళీ స్టాప్ చేయాలంటే మళ్ళీ పవర్ బటన్. అండ్ ఇది వచ్చేసి మన బ్యాటరీ ఇండికేటర్. స్టాప్ చేసే ముందు మన బ్యాటరీ ఇండికేటర్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఎంత బ్యాటరీ లెవెల్ ఉంది డ్రోన్లో అనేది కూడా మనం దీని నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే స్టాప్ చేయాలంటే మళ్ళీ ఒకసారి సింగిల్ ప్రెస్ అండ్ దెన్ లాంగ్ ప్రెస్, అంతే, డ్రోన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎస్డి కార్డ్ ఎలా ఇన్సర్ట్ చేయాలో డ్రోన్లోకి చూద్దాం. సో ఇది వచ్చేసి మైక్రో ఎస్డి కార్డ్. అండ్ మైక్రో ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేసే స్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది డ్రోన్కి. దీన్ని ఈ డ్రోన్కి సంబంధించిన శాంపుల్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన కార్డ్స్లో వదిలేస్తాను. ఆ వీడియోలో నేను మీకు ఈ డ్రోన్కి సంబంధించిన అన్ని మోడ్స్ ఎక్స్ప్లోర్ చేసి శాంపుల్ ఫుటేజెస్ చూపిస్తాను. ఇలా సెట్ చేసి వన్స్ ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా సెట్ చేయడానికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మైక్రో ఎస్డి కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసాం అండ్ డ్రోన్ కూడా ఛార్జింగ్ పెట్టేసాను. ఇంకా మనం ఒకసారి దీన్ని ఫ్లై చేసి ఫుటేజ్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం.